హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ వ్యాక్ ఛానల్. నా మనసు నీదే ప్రియ పార్ట్ 15. నన్ను తట్టుకోవాలంటే ఇది మాత్రం సరిపదు, ఇంకాస్త కంటపెంచు శ్రీపాప అని పెదవి చివర అంటినట్లుగా కిస్ చేసి వదిలాడు దేవ్ శ్రీని. ఇంకా శ్రీని ఏమాత్రం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక శ్రీని ఇంటికి పంపించేసి దేవ్ వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ దేవ్ ధ్యాస అంతా వర్క్ మీద కొంచెం కూడా శ్రద్ధ చూపించలేకపోయాడు. సో ఇంకా వర్క్ లాగ్ అవుట్ చేసేసి ఇంటికి త్వరగా వెళ్ళిపోయాడు. ఆ రోజుకి దేవ్ ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తుందామె. వెనక నుంచి చూస్తున్న ఆమె స్ట్రెచ్చర్కి టెంప్ట్ అవుతూ కిచెన్లోకి అడుగులు వేస్తూ వెళ్ళాడు దేవ్. లైట్గా తన ఒళ్ళంతా తడిచి స్వేట్ పట్టడంతో ఆ చెమట బిందువులు కూడా తన మీద ఉండి ఇంకా అందంగా మెరుస్తూ దర్శనమిచ్చాయి దేవ్ కళ్ళకి. ఏం మాట్లాడకుండా సైలెంట్గా కౌగిలించుకుని శ్రీ భుజం మీద తలపెట్టి తను వండే ప్రాసెస్ని చూస్తున్నాడు దేవ్. మొదట భయపడిన ఆ తర్వాత ఆ స్పర్శ ఎవరిదో గుర్తుపట్టి, వచ్చేసారా కృష్ణ అని అడిగింది శ్రీ. ఫ్రెష్ అవ్వండి, మీకు స్నాక్స్ తీసుకొస్తాను అని చెప్పింది శ్రీ దేవ్తో. నువ్వు కూడా రావచ్చుగా అని చిలిపిగా అన్నాడు దేవ్. ఇలా విసిగించొద్దు మీరు నన్ను, ఇంకొక 1 డే ఓపిక పట్టండి, మీ ఆకలి పూర్తిగా తీర్చుకోవచ్చు అని చెప్పింది. నిజంగానా అన్నాడు దేవ్. దానికి చిరుసు ముఖంతో నాట్యం చేస్తుంటే మెల్లగా అవును అంది. నేను ఇప్పుడే ఆగలేకపోతున్నా అంటే నువ్వు రేపటిదాకా అంటావేంటి శ్రీ అని భుజం మీద కురికాడు చిన్నగా దేవ్. ఇక నన్ను విసుకుంచుకుంటా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అంది. అప్పుడే కిచెన్లోకి వస్తున్న అనుగారిని సరస్వతి గారిని చూసి ఇక బాగోదు అని పైకి వెళ్ళిపోయాడు. వాళ్ళని పలకరించి ఇదేనా దేవ్. ఇద్దరు అత్తలు ఒక్కగానొక్క అల్లుడు పడుతున్న కష్టాన్ని నవ్వుతూ చూస్తూ శ్రీ దగ్గరికి వచ్చి ఇంకా ఎన్ని రోజులలా అని అడిగారు. మీరు కూడా మీ అల్లుడికి మళ్ళీ లేడికి లేచిందే పరుగంటే ఎలా అమ్మా అని ఇద్దరిని చూస్తూ చెప్పి, రేపటి వరకు ఆగండి, మీరు అనుకున్నవి అన్నీ నెరవేరుతాయి అని చెప్పి దేవ్ కోసం వేసిన బజ్జీలు తీసుకువెళ్ళింది. శ్రీ వెళ్ళేసరికి దేవ్ బుజ్జిదాంతో వాష్రూమ్లో ఇద్దరు కలిసి ఆడుకుంటున్న సౌండ్ వినిపిస్తుంటే డోర్ తట్టి, అది ఇప్పుడే స్నానం చేసిందండి, మళ్ళీ మీరిద్దరు లోపలికి వెళ్ళి ఆడుకుంటే ఎలా, జలుబు చేస్తుంది కదా, బయటికి రండి అని అంది శ్రీ దేవ్తో. దానికి ఇంకా కనీసం మాటలు కూడా రాలేదే, అప్పుడే గారాబం కూడా మొదలు పెట్టేశారా. ఇక శ్రీ పోరు పడలేక బుజ్జిదాన్ని తీసుకెళ్ళి అనువుగారికి ఇచ్చేసి తను మాత్రమే పైకి వచ్చేసేసరికి తన కోసం కబోర్డ్లో నుంచి క్లాక్ తీస్తూ కనిపించింది శ్రీ. ఇక డోర్ వెంటనే వేసేసి వెనక నుంచి గట్టిగా హక్ చేసుకున్నాడు దేవ్ శ్రీని. దాంతో ఒక్క నిమిషం గుండె జలమన్న దేవుని తిరిగి చురుకోపంగా చూసింది ఆమె. నైట్ పార్టీ ఉంది శ్రీ, వెళ్ళిరానా అని అడిగాడు. ఎందుకో పార్టీ అని చెప్పగానే ఒక్కసారిగా వణికింది శ్రీ. ఆమె దేనికి భయపడుతుందో అర్థమై ఒక్కసారిగా తన పెదాలని అందుకున్నాడు. తన స్పర్శలోని ధైర్యాన్ని ఇస్తూ తన చేతులతో శ్రీ నడుము చుట్టూ పైకెత్తి గోడకి ఆనించి మరింత గాఢంగా మార్చేశాడు ఆ ముద్దుని. దేవ్ చుట్టూ చేతులు పోనించింది శ్రీ కూడా. నిదానంగా ఆమె పెదాలు వదిలి ముఖమంతా ముద్దులు పెడుతూ శ్రీ చీరని కొద్దిగా పక్కకు నెట్టి మెడ అంతా లీక్ చేస్తూ హుక్స్ తీయబోయాడు దేవ్. దాంతో వెంటనే బయటికి వెళ్ళాలి అని చెప్పారు కృష్ణ మీరు అంది కంగారుగా. ఫలితంగా కంఠానికి మీసం గుచ్చేలా ముద్దుని అద్ది, నాకెందుకు ఇప్పుడు ఈ పని కన్నా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అని శ్రీ చెవిలో మెల్లగా గుసగుస దేవ్ అంటూనే ఉన్న 2 హుక్స్ తీసేశాడు. దాంతో మరింత కంగారు పడుతూ ప్లీజ్ కృష్ణ వదిలేసేయండి నన్ను అని అంది బుజ్జగిస్తూ. చెప్పానుగా మీకు రేపటి వరకు ఆగండి అని, మళ్ళీ నన్ను కంగారు పెట్టేస్తారు ఎందుకు, అన్నీ మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కృష్ణ అంది కంప్లైంట్లా. దానితో అతడు చేస్తున్న పని ఆపి, ఇక్కడితో ఆగకుండా ఇంకేం చేస్తాను అన్నాడు తన సగం కనిపిస్తున్న ఎదని చూస్తూ. మీసం చాటున నవ్వును దాచేస్తూ దేవ్.
దాంతో శ్రీముఖం సిగ్గుతో పక్కకు పెట్టుకుంది. ఎద మీద చిన్నగా కొరికి చెప్పవే అన్నాడు దేవ్. అబ్బా, మీరు అన్నీ ఎలాంటి పనులు చేస్తారని వెళ్ళమని చెప్పేది నేను, అంతే శ్రీ. ఇప్పటికే పార్టీకి వెళ్ళి రండి, రేపటికి మీ ఇష్టం అని చెప్పింది మెల్లగా చిన్నగా తనకు మాత్రమే వినిపించేలా శ్రీ దేవుకి. నిజంగానా అని కళ్ళల్లో కోరిక పొంగిస్తూ అడిగాడు. అవును, తన హుక్స్ పెట్టుకుంటూ నిజంగానే అంది. దేవ్ మాత్రం హుక్స్ పెట్టుకుంటున్న శ్రీ చేతిని పక్కకి తోసేసి లెట్ మీ డూ ఇట్ అని తనే హుక్స్ పెడుతుంటే దేవ్ చెయ్యి శ్రీ అదికి తగులుతుంటే శ్రీ చీర అంచుని తన పిడికిట్లో దాచుకుంది. నువ్వు పడుతున్న సిగ్గు చూస్తుంటే చాలు అర్థమైంది, ఈ మాత్రం కన్ఫర్మ్ అయితే చాలు నాకు అని ప్రేమగా నుదుటిపైన ముద్దు పెట్టేసి రెడీ అయిపో రేపటి గురించి అని చెప్పి నా కోసం ఎదురు చూడకు అని కొంచెంసేపు బుజ్జిదానితో ఆడుకుని పార్టీకి వెళ్ళిపోయాడు దేవ్. డిన్నర్ టైంకి వచ్చేస్తాను అని చెప్పి మరి. ఎందుకో అసలు ఈ మధ్య సరిగ్గా నిద్రలేక తమ మధ్య జరిగిన హ్యాపీ మూమెంట్స్ని తలుచుకుంటూ పడుకోగానే నిద్ర పట్టేసింది శ్రీకి. మధ్యలో మెలకు వచ్చిన శ్రీ పక్కన దేవు లేడు. బుజ్జిదాన్యం కోసం చూస్తే అనువుగారి సరస్వతి దగ్గర కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆడుకుంటుంది బుద్ధిగా. అందరూ భోజనానికి రమ్మన్న దేవు లేకపోతే తనకి తినబుద్ధి అవ్వక తర్వాత తింటాను అని చెప్పి వెళ్తుంటే అనువుగారు సరస్వతి గారు పిలిచి మరీ గోరుముద్దలు తినిపించి పంపించారు. బుజ్జి దాన్ని వాళ్ళ దగ్గరే ఉంచుకుని ఫోన్ చూసుకుంటే దాంట్లో దేవు పంపించిన మెసేజ్ ఉంది. మిస్ యూ, లేట్ అవుతుంది నా కోసం ఎదురు చూడకు అని మెసేజ్ ఉండేసరికి ఏదో వెలిది. బెడ్ పైన పడుకుంది అనే పేరే కానీ దేవు లేని ప్రెజెన్స్కి సరిగ్గా నిద్రపట్టలేదు. ఎప్పటికో వదిలిన తన ఫ్రెండ్స్ని తిట్టుకుంటూ లోపలికి వచ్చాడు దేవ్. అంటే ఫ్రెండ్ అంటే బ్యాచిలర్ పార్టీ ఇస్తానను అని అంటే వెళ్ళాడు దేవ్. శ్రీ రాకముందు ఎవరు ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళలేదు, పలకలేదు. ఇప్పుడే మళ్ళీ మునుపటి దేవుల అయిపోయాడు. సరిగ్గా నిద్ర పట్టలేదని శ్రీ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ని మొత్తంగా తెచ్చుకుని నోట్లో కుక్కుకోవడం మొదలుపెట్టేసింది. అది చూసిన దేవ్ పగలబడి మరీ నవ్వాడు. దేవ్ తననే చూస్తున్నాడని తెలియక బుగ్గల నిండా కూర్చుకుని కూర్చుంది. ఐస్ క్రీమ్ అంటే ఉన్న పిచ్చి మీద శ్రీ. ఎందుకలా నవ్వుతున్నారు కృష్ణ అని అడిగిన సమాధానం ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తూ డోర్ వేసి శ్రీ దగ్గరికి అడుగులు వేశాడు దేవ్. దేవ్ మాత్రం శ్రీని అదేలో చూస్తూ అదే స్పూన్ని శ్రీ నోట్లో పెట్టి ఆమె లిప్ చుట్టూ ఉన్న ఐస్ క్రీమ్ని చూస్తూ దాన్ని లీక్ చేసి సో టేస్టీ అని చెప్పి తన పెదాలని అందుకున్నాడు. కానీ శ్రీ పాప మాత్రం ఆ క్వశ్చన్ అడిగి కళ్ళు మూసుకుంది. ఐస్ క్రీమ్ తినడంలో లీనమైపోయింది. ఆమె ఎద దగ్గర ఉన్న చీర ఐస్ క్రీమ్ని చిన్నగా పెదాలతో లీక్ చేశాడు. దాంతో కంగారుగా వెనక్కి తిరిగిందామె. మీరు వచ్చింది ఇప్పుడే కృష్ణ, అప్పుడే మొదలు పెట్టేశారని అల్లరిగా ముద్దుగా కసురుకుంటూ అతనికి కూడా ఓ స్పూన్ పెదాల దగ్గర పెట్టింది శ్రీ. దేవు మాత్రం శ్రీని కోరికగా చూస్తూ అదే స్పూన్ తన నోట్లో పెట్టి ఆమె లిప్స్ చుట్టూ ఉన్న ఐస్ క్రీమ్ చూస్తూ దాన్ని లీక్ చేసి సో టేస్టీ అని చెప్పి తన పెదాలని అందుకున్నాడు. మరో 5 నిమిషాలకి వదిలిన దేవుని సిగ్గుతో చూస్తూ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే మీకు భోజనం పెడతాను అందామె. అవును, చాలా ఆకలిగా ఉందు అని పెదాలు తడుపుకుంటూ అన్నాడు దేవ్. కృష్ణ, ముందు మీరు ఆ చూపు మార్చండి, నా వల్ల కావటం లేదు మీరు అలా చూస్తే. ఏ నేను ఎలా చూస్తున్నాను నిన్ను అన్నాడు చిలిపిగా. నాకైతే నిన్ను అప్పుడే అసలు వదలాలని లేదు శ్రీ అన్నాడు దేవ్. ఎందుకుంటుంది, మీరు వెళ్ళండి, నా ఐస్ క్రీమ్ కరిగిపోతుంది అని తెగ కంగారు పడిపోతూ నోట్లో పెట్టేసుకునే లోపలే దేవ్ ఆ చేతిని పట్టేసుకున్నాడు. తిననివ్వకుండా ఎందుకు పట్టుకున్నాడో అర్థం కాకుండా దేవుని ఆశ్చర్యంగా చూస్తుంది. ఏమైంది కృష్ణ అని అడిగితే నాకు నా వైఫ్తో కొన్ని ఆటలు ఆడాలని ఉంది, కొన్ని కోరికలు కూడా మిగిలిపోయాయి, వాటిని నేను ఫుల్ఫిల్ చేసుకోవద్దా అని అమాయకంగా అడిగాడు శ్రీని దేవ్. అవును, అవన్నీ నేనే తెరచాలి కదా మీకు అని అడిగింది పాప శ్రీ పాప. దేవికి దీనికి తెలివిన అర్థం కాదు, దీని తింగరతనం అర్థం చేసుకోదు. సరే చెప్పనా, వింటావా అన్నాడు దేవ్. సరే చెప్పండి కృష్ణ, వింటాను అంది అమాయకంగా శ్రీ దేవుతో.
నువ్వు నాకు కళ్ళు మూసుకుని తినిపించు. అది ఎక్కడ అంటితే అక్కడ నువ్వు నాకు నీ లిప్స్తో క్లీన్ చేయాలి అని చెప్పి శ్రీ గుండెల్లో బాంబు పేల్చాడు. దెబ్బకి శ్రీ కళ్ళు పత్తికాయల్లా బయటకొచ్చాయి. నేనంత పిచ్చిదాన్ని కాదు మీ మాయమాటల్లో పడిపోవడానికి. నో, ఈ ఆట నేను ఆడను. వస్తే తిని పడుకుందాం అంతే. ఇక శ్రీ దేవుకి భోజనం తెద్దామని లేస్తుంటే లేవనివ్వకుండా తన మీద బెండ్ అయి అటు ఇటు చేతులు పెట్టి ప్లీజ్ బుజ్జి అంటూ బ్రతిమాలాడడం మొదలుపెట్టాడు. లేకపోతే నేను భోజనం తినను అని మొండి పట్టు పట్టాడు దేవ్ అచ్చం చిన్నపిల్లాడిలా. ఇంత గారాబంగా అడిగిన తర్వాత హస్బెండ్ గారి కోరిక తీర్చకుండా ఉంటుందా? కష్టమైనా ఒప్పుకుంది శ్రీ దేవ్ కోసం. దేవ్ సైడ్ స్మైల్ ఇస్తూ ఓకే దెన్ స్టార్ట్ అన్నాడు అదోలోచిస్తూ ఆమెని. అయితే మీరు కళ్ళు మూసుకోండి, అప్పుడే నేను మీకు తినిపిస్తాను అంది. నేను కాదు, మూసుకోవాల్సింది నువ్వే. ఎవరు తినిపిస్తే వాళ్ళే కళ్ళు మూసుకుని తినిపించాలి. ఇదే అసలు రూల్ అన్నాడు దేవ్. ఆశ, అలా అయితే మీకు కావలసినట్టు ఎక్కడ పడితే అక్కడ ఐస్ క్రీమ్ అంటిస్తారు కదా నాకు అంది. అలా ఏం చేయనులేవే. సరే అయితే ముందు నువ్వే తినిపించు అని స్మైల్ ఇస్తూ తనే కళ్ళు మూసుకున్నాడు దేవ్. స్త్రీ కూడా ఇద్దరు కళ్ళకి క్లాత్ కట్టుకుని స్త్రీకి దేవ్ నోట్లో తప్పిస్తే ముఖం మొత్తం క్రీమ్ చేసేసింది. ఎప్పటికో నోట్లో పెట్టింది. ఇద్దరు ఒకేసారి కళ్ళకి గంతులు తెరిచి ఒకరినొకరు చూసుకునేసరికి స్టార్ట్ చేయి అన్నాడు దేవ్. ఏడుపు మొహంతో తప్పదా అంది. డూ ఇట్ బేబీ, తప్పించుకోలేవు అనేసరికి ముందుగా వంగి కళ్ళు మూసుకొని చెప్పేసరికి కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత వణుకుతున్న పెదవులతో అందించిన నుదుటి మీద బుగ్గల మీద పెదవి చీర పెదాలతో క్లీన్ చేసింది శ్రీ దేవ్కి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.